చందమామ కథ అపూర్వ సౌధం 6వ భాగానికి స్వాగతం. భవనంలోని వింతలకు అబ్బురపడుతూ అక్కడి అజ్ఞాత పరిస్థితులకు జిజ్ఞాస చెందుతూ మంత్రి అలానే కూర్చుండిపోయాడు. గాఢమైన ఆలోచనలో అతనికి వేలాపాలా తెలియనే లేదు. ఇంకా కొద్దిసేపటిలో పొద్దుగుక్కుతుందనంగా అల్లంత దూరం నుంచి వీణుల విందుగా ఒక మధుర ధ్వని వినిపించింది. అయితే ఆ ధ్వని ఇంతకుముందు మంత్రికి పరిచయమైందే. లోగడ మాయాదొప్ప చేసి ఉన్న ధ్వని ఇదేనని అతడు వెంటనే గ్రహించాడు. క్రమంగా ఆ ధ్వని అతనికి దగ్గరైంది. మరికొద్దిసేపట్లోనే మాయాదొప్ప ఈ భవనంలోకి వచ్చేసింది. ఆగింది. అది ఆగడమేమిటి, దాని మూత నిలిచిపోవటమేమిటి, రెండు ఒక్కమాటే జరిగినాయి. దొప్పలాగా కనపడే ఇది ఒక విమానం. ఈ విమానం మీద ఎవరో గాని ఈ భవనానికి వస్తూ పోతూ ఉంటారు అని తను చూసిన దాన్ని బట్టి మంత్రి ఊహించాడు. అతడు ఇలా ఆలోచించేటంతలోనే అలికిడయ్యింది. అది మనుష్యులు చేసే అలికిడే. మరుక్షణంలోనే ఎదుట ప్రత్యక్షమై, ఎవరు నువ్వు, ఎలా వచ్చావు, ఎందుకొచ్చావు అని గబగబా ప్రశ్నలు కురిపిస్తూ ఒక చిన్నారి బాలుడు అతనికి కనిపించాడు. బాలుడు కంటపడటంతోనే ఆశ్చర్యము, ఆవేశము మంత్రిలో ఒక్కసారిగా పెళ్ళుబికినాయి. ఏమిటి, దేవసింహుడే, ఎన్నాళ్ళకు చూశానోయి, నా తండ్రి అంటూ ఆత్రంతో బాలుణ్ణి చేరదీసుకోబోయాడు మంత్రి. కానీ ఆ బాలుడు మంత్రికి దొరకనే లేదు. దుర్మార్గుడా, సౌధంలో చొరబడమే కాకుండా నన్నెత్తుకుపోవటానికి చూస్తున్నావా? మా అమ్మతో చెబుతానుండు నీ పని అంటూ చేతనున్న మాయాదండం తను వేసుకున్న చెప్పులకు తాకించాడు. తాకించడమే తడవుగా మహిమగల ఆ చెప్పులు కుర్రవాణిని భవనంలో ఎక్కడికో తీసుకుపోయినాయి. ఇదంతా చూడగా ఆ బాలుడు సొట్టవాడని కూడా రూఢి అయ్యింది. నివ్వెరపోయాడు మంత్రి. ఇదేమిటి వింత, చనిపోయాడు అనుకున్న నా దేవసింహుడు ఇక్కడనే ఉన్నాడే, సొట్టబాలుణ్ణి కల్లారా చూశానే, నమ్మకపోవటమేలా, పైగా మా అమ్మతో చెబుతానుండు నీ పని అంటూ పారిపోయాడే. ఆహా, మా దేవప్రియ కూడా బ్రతికే ఉన్నదా? మా తల్లి దేవప్రియ జీవించి ఉండడం కంటే నాకు కావాల్సిందేమిటి? ఇవాళ ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎటువంటి సుదినం! అయితే తల్లి కొడుకులిద్దరూ భూలోకంలో అవతారం చాలించి ఇలా స్వర్గంలోకి వచ్చేశారన్నమాట. ఇంతకు నేనిప్పుడు ఏ లోకంలో ఉన్నాను? ఇది స్వర్గలోకమేనా, లేకుంటే ఈ అపూర్వ సౌధమేమిటి? కనీ విని ఎరగని ఈ వింతలేమిటి? అన్నిటికంటే చిత్రం, మృతజీవులను కల్లారా నేను చూడగలగడమేమిటి? వచ్చి వచ్చి నేను సరాసరి స్వర్గమే చేరుకున్నానా? అవును, సందేహమే లేదు. పసివాడు దేవసింహుడు పాపం చూడగానే నన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఎవరో అనుకుని కంగారు పడ్డాడు. పోనీలే, నెమ్మది పడని, కాస్తంత మచ్చికైతే వాడే పోల్చుకుంటాడు. ఇక్కడ వాడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నానుగా, చాలు, అదే 10,000. మరి కొంచెం సేపు నిరీక్షించినట్లయితే మా తల్లి దేవప్రియ యువతలకు వస్తుంది, ఆమెను కూడా చూడవచ్చు. నిజంగా ఇవాళ సుదినం, ఎంత సుదినం అని ఈ విధంగా తనలో తనే తర్కించుకుంటూ అపరిమితమైన ఆనందం పొందుతూ రాణి దర్శనం కోసం ఎదురు తెన్నెలు చూస్తూ అక్కడనే పచార్లు చేస్తూ ఉన్నాడు. ఇక అక్కడ శక్తిసింహుడి పరిస్థితి ఎలా ఉన్నదంటే, పారిపోయిన దుష్ట మంత్రిని పట్టి తెస్తాము అని పంతం పట్టి వెళ్ళిన వాళ్ళలో ఒక్కడు తిరిగి రానేలేదు. మరి అటువంటప్పుడు శక్తిసింహుడి మనస్సు ఎలా ఉంటుంది? ఉన్నవాడు ఉన్నట్టుగానే ఆస్థాన వైద్యుడి వద్దకు వెళ్ళి, గురూజీ, మన మంత్రి సామాన్యుడు కాడు, తెలుసు కదా, అసహాయ సూర్యుడు, అజేయుడు. అటువంటి వాడిని పట్టి తెస్తామని ఉద్రేకపడి బీరాలు పలికారే కానీ మన వాళ్ళ వల్ల అవుతుందా? అతన్ని వెతికి పట్టడం వాళ్లకు సాధ్యం కాదని నాకు అప్పుడే తెలుసు. ఇక ఇప్పుడు ఏమైనా సరే మీరు పూనుకుంటేనే ఈ విషయంలో మాట దక్కుతుంది, లేకుంటే లేదు. మరి ఇది శ్రమ దమాదులతో కూడుకున్న పని అని తెలిసి కూడా తప్పనిసరిగా ఈ పని మీకు అప్పగించవలసి వస్తుంది. ఏమంటారు అని అడిగాడు. ఈ పని వైద్యుడికి చాలా ఉత్సాహాన్ని కలిగించింది.
ఏమంటే గుదిబండగా ఉంటున్న రాజ్యపాలన తప్పిపోవటం, కుతంత్రాలు పన్నుతూ ఉండే శక్తిసింహుని ఎదుట నుండి విరగడైపోవటం, మించి తనకు అభిమాన ధనుడైన మంత్రిని చూడబోవటం, ఇన్ని కార్యాలు ఒక్కసారిగా కలిసి వస్తున్నవే. ఈ కారణాలన్నీ వైద్యుని మనస్సులో మెరుపు మెరిసినట్టుగా స్ఫురించినాయి. అందుచేత శక్తిసింహుడు అడగడమే తడవుగా, రాజా, నీ మాటకు ఎన్నడైనా తిరుగున్నదా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి తక్షణమే ప్రయాణానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. పరివారంతో సహా వైద్యుడు 10 రోజుల పాటు నడవగా కొండ ప్రదేశం తగిలింది. చేరువనే ఒక పెద్ద మైదానం కనిపించింది. కొంచెం విశ్రమించి మళ్ళీ నడక సాగించారు వాళ్ళు. 100 గజాలు వెళ్ళేసరికల్లా ఒక చిత్రం జరిగింది. భటులు ముందుకు నెట్టుకుపోతున్నారు. వారికి ఏదో అడ్డు వచ్చినట్టు అనిపించింది. తేరి చూశారు, ఎదుట ఏమీ లేదు. పోదామని మళ్ళీ యత్నించారు, కానీ మునుపటిలాగానే ఏదో అడ్డు కావటం వల్ల పోలేకపోయారు. అందరూ కలిసి వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము పోదామంటే తోవ ఇయ్యకుండా ఏదో మమ్మల్ని ఆటంకం పరుస్తున్నది. అది చేతికి తగులుతున్నది కానీ కంటికి కనిపించటం లేదు. ఈ విడ్డూరం ఏమిటో కనిపెట్టాలి మీరే అంటూ విన్నవించుకున్నారు. ఆస్థాన వైద్యుడు పట్టలేని సంతోషంతో పైకి కిందకి చూస్తూ పచార్లు చేయసాగాడు. ఇదేమిటి, దారి తెన్ను తెలియక మనందరం ఇలా బాధపడుతూ ఉంటే ఈ పెద్ద మనిషి ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నాడే, చీమ కొట్టినట్టయినా లేదా ఈయనకి అని భటులు తమలో తాము గుసగుసలాడుకోసాగారు. ఇటువంటి సమయంలో ఆయనకి నిశ్చింత ఏమిటి, ఆ పరమానందం దేనికి అని వారిలో వారే కొంతమంది ప్రశ్నించుకోసాగారు. అంతలోనే ఆకాశ మార్గాన విమానం మోత వినిపించింది. అది వాళ్ళ తల మీద నుంచి జోరుగా ఎక్కడికో పోతుంది. అప్పుడు వైద్యుడు వారిని వేగిరపెట్టి, ఆలోచన పాలోచన లేకుండా చూస్తూ కూర్చుంటారేమిటయ్యా, పదండి, ఆ విమానం ఏమిటో అందులో ఉన్నవారెవరో కూడా పోయి కనిపెట్టిరండి. ఈ లోపల నేను ఇక్కడే ఉండి ఈ ఆటంకానికి కారణం ఏమిటో కనుక్కుంటాను అని హెచ్చరించాడు. అందుకు వాళ్ళందరూ, అయ్యో, ఏమో అనుకున్నాం, వైద్యుడు ఉదాసీనంగా లేడు, ఈ దృష్టి మీదనే ఉన్నాడు, ఏమీ పట్టించుకోవటం లేదని చెప్పి ఆయనను గురించి తొందరపాటుగా అభిప్రాయపడ్డామే, పొరపాటు అనుకుని పశ్చాత్తాపం పొందారు. వైద్యుని ఆజ్ఞను శిరసావహించి పైన విమానపు జాడ చూసుకుంటూ భూమి మీద దారి చేసుకుంటూ వడివడిగా వాళ్ళు పోసాగారు. ఇలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటమే వైద్యుడికి కావలసింది. ఇంతమంది పరివారాన్ని అడుగు వేయనీయక అడ్డగించింది ఒక అపూర్వ సౌధం. ఆ సౌధం ఒక్క వైద్యుడికి మాత్రమే స్పష్టంగా ఎదుట కనిపిస్తున్నది. తక్కిన మరెవ్వరికీ కనిపించట్లేదు. వాళ్ళందరికీ భవనం చేతికి తగులుతుందే కానీ కంటికి కనిపించట్లేదు. భవనం చూడగానే వైద్యుని సంతోషానికి మేరలేకపోయింది. పరివారానికి ఇది ఎంత మాత్రము కనిపించకపోవటం చేతనే వాళ్ళు తాపత్రయపడుతున్న సంగతి ఆయన గ్రహించాడు. అందుకనే నవ్వు పట్టలేకపోయాడు. ఇదేదో మహిమగల రహస్య భవనం అని వెంటనే ఆయనకి అవగతమైపోయింది. లేకుంటే ఆ దివ్య భవనం తనకు మాత్రమే కళ్ళ ఎదుట స్పష్టంగా కనిపించటమేమిటి? తన పరివారం దారి తెన్ను తెలియక ఎవరో ఆటంకపరుస్తున్నారు అని గోల పెట్టడం ఏమిటి? ఈ దేవరహస్యం పిట్టకైనా వెల్లడించకూడదు అని నిశ్చయించుకున్నాడు. అందుచేతనే పరివారం అంతా విరగడైపోతే తన పరిశోధనలు స్వేచ్ఛగా సాగించుకోవచ్చు అని ఆయనకి తొందరపాటు కలిగింది. అదృష్టవశాన ఆ విమానపు మోత వినిపించటము, ఆ మిష మీద వాళ్ళను అవతలకు సాగనంపడము జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది అనుకున్నాడు. విచిత్రమైన ఈ భవనం యొక్క కీలకం కనిపెట్టాలనే ఆత్రంతో వైద్యుడు పచారులు చేస్తూ అడుగులు వేయగా వేయగా అతని కాలికి ఒక చిన్న మేట తగిలింది. తగలగానే నలుచదరంగా భూమి మీద ఒక బీట ఏర్పడింది. వైద్యుడు నిలుచున్న పాటునే దిగువ కంట వెళ్ళిపోయాడు. పాతాళ లోకం ఏమైనా దిగిపోతున్నానా అని ఆయనకు దిగ్భ్రమ కలిగింది. తనను అలా కిందకి తీసుకుపోతున్న యంత్రమేదో వైద్యుడికి కనిపించట్లేదు, కానీ
కొంత దూరం వెళ్ళి అది ఆగింది. ఆగిన వెంటనే ఒక ద్వారం కనిపించింది. ద్వారం లోపలికి వెళ్ళి చూడగా అది ఒక బోను వంటి పెట్టె. వైద్యుడు పెట్టెలో ప్రవేశించాడో లేదో రయ్యమంటూ ఆయన్ని పైకంటా తీసుకుపోయి ఒక చోట ఆగేసరికి మంత్రి ఎదురొచ్చాడు. ఒకరినొకరు చూసుకొని ఇద్దరూ విస్తుపోయారు. తన తపం ఫలించినందుకు వైద్యుడు అపారమైన ఆనందంలో మునిగిపోయాడు. ఆయనకు మంత్రి కనపడగానే కొండంత ధైర్యం వచ్చింది. ఇంతవరకు తను చూసిన చిత్రాలన్నీ మంత్రి వైద్యుడికి కూడా చూపించగా ఆయన తన్మయుడయ్యాడు. ఈ విధంగా మంత్రి వైద్యుడు తలవని తలంపుగా కలుసుకున్నాక పరిస్థితులు ఎంత చిత్రంగా పరిణమిస్తాయో ఇంక చెప్పేదేమిటి. అక్కడ తను అంతగా నమ్మి కొలిచిన ఆస్థాన వైద్యుడు కానీ వెంట వెళ్ళిన పరివారంలో ఒక్కళ్ళైనా కానీ మరలి రాలేదు. మనుషుల్ని పంపినప్పటికీ వాళ్ళ జాడైనా తెలియలేదు. ఏమనుకోవాలి? ఇంతమంది కలిసి ఎక్కడికి పోయినట్టు? ఈ వాలకం చూసి అట్టుడికిపోయినట్టుగా ఉడికిపోయాడు శక్తిసింహుడు. నా జాతక ప్రభావం ఏమిటో గాని ఏమి చేద్దామన్నా ఎదురెత్తుగానే వస్తున్నది. చేతిలోని పనే కదా అనుకున్నదే చేయలేకపోతున్నాను. నా మనిషే కదా అనుకున్న వాళ్ళందరూ తడిగుడ్డతో గొంతు కోసేస్తున్నారు. వైద్యుడు ఇలా నన్ను మోసగిస్తాడని కలలోనైనా తలపగలనా? ఆయనను గద్దె ఎక్కించి తెర వెనుక నాటకం ఆడదామనుకుంటే నా ఆశలన్నీ ఈ విధంగా పరిణమించినాయే. పోనీ అని కుటుంబానికి కూడా ఏ విధంగానూ నిర్వాహకం చేయలేకపోయాను. పెద్దవాడికి పట్టం కడదామనుకొని ఎంతగానో తాపత్రయపడితే వాడు నన్ను నడి సంద్రాన ముంచిపోయాడు. నా సంసారాన్ని నేను ఉద్ధరించుకోలేకపోయినప్పుడు నాకు రాజ్యం ఎందుకు, ఏలడం ఎందుకు? ఏది ఎలా పోతే నాకేమి? ఆది నుంచి ఇది అనాథ రాజ్యమే. మధ్యని వచ్చి ఏమో చేద్దామనుకుంటే మటుకి కుదురుతుందా? ఆ పేరు అలా శాశ్వత బ్రహ్మకల్పంగా నిలిచిపోవలసిందే. ఈ చెడ్డ పేరు లేకుండా చేద్దామని తలచేటంతలోనే కష్టాలు నన్ను ముసురుకొని నా కుటుంబాన్ని గంగలో ముంచినాయి. ఏది ఎలా పోతే పోని, ఇక నేను తాపత్రయపడను అంటూ వైరాగ్య భావం కనబరిచాడు శక్తిసింహుడు. రాజ్యకాంక్ష సడలింది కానీ శక్తిసింహునికి మంత్రి మీది కార్పణ్యం మాత్రం కొంచెమైనా తగ్గలేదు. బొందెలో ప్రాణం ఉండగా తనకు బద్ధ శత్రువైన మంత్రి శిక్ష పొందడం కనులారా చూస్తే గాని నిద్రపోకూడదు అనుకున్నాడు. ఇదే తనకు జీవితంలో మిగిలి ఉన్న కోరిక. ఇందుకోసమని ఎలా అయినా మంత్రిని పట్టాలి. మంత్రిని పట్టడానికి ఎవరిని పంపితే వారు తిరిగి రాకుండా ఉన్నారు కనుక ఈ మాయ ఏమిటో తనే స్వయంగా తెలుసుకోవటానికని అతను నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో రాజ్యాన్ని ప్రజల ఇష్టానికే వదిలేసి తాను పాదచారి మంత్రిని వెతకటానికని బయలుదేరాడు. శక్తిసింహుడు ఎన్నో శ్రమలకు లోనై కొన్నాళ్లకల్లా ఒక మహారణ్యం చేరుకొని ఒక చెట్టు నీడన విశ్రమించాడు. ఆ మహారణ్యం పక్కనే ఒక మైదానం ఉంది. బడలిక చేత అతనికి చిన్న కునుకు పట్టేటంతటా ఒక విమానం వంటిది శబ్దం చేసుకుంటూ వచ్చి ఆ మైదానంలో విడిసింది. అందులో నుంచి అందాల బాలుడొకడు దిగి చేతులతోనూ కాళ్లతోనూ దోక్కుంటూ అరణ్యంలోని చెట్ల వైపు రాబోయాడు. ఈ సందడికి శక్తిసింహునికి మెలకువ వచ్చింది. తన వైపే వస్తున్న ఆ అందాల బాలుణ్ణి చూసి చూడటంతోనే అతడు కెవ్వున కేక వేసి వానిని పట్టుకుందామని లేచాడు. అపూర్వ సౌధం 6వ భాగం సమాప్తం. తర్వాయి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ భాగం 1952 జూన్ నెల చందమామలో వచ్చింది. థ్యాంక్ యూ.